హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇంతకాలం చాప కింద నీరులా చాటు మాటిగా సాగిన మత మార్పిడి వ్యాపారం ఇప్పుడు వీధులకెక్కి తైతక్కలాడుతుంది. అయితే ఈ మత మార్పిడి వ్యాపారాన్ని సమర్థించుకోవటం కోసం ఎలాంటి వక్ర భాష్యాలు చెప్తున్నారు మతానికి, మత మార్పిడికి అనేది మీరు కళ్ళారా చూసి తెలుసుకోవాల్సింది. అయితే అటువంటి తెలుసుకోదగ్గ వ్యక్తుల్లో మొట్టమొదటి మత మార్పిడి మాయలు చేస్తున్న వ్యక్తి శ్రీమాన్ రంజిత్ తోఫీర్. ఆ రంజిత్ తోఫీర్ వ్యాఖ్యలు, రంజిత్ తోఫీర్ వేషాలు, రంజిత్ తోఫీర్ చేష్టలు మత మార్పిడిని ఎంత నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నాడు అంటే, తనకి ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టుగా మాట్లాడటం, అతనికి అన్నీ తెలుసు అనుకుని చెప్పి ఏమీ తెలియని వాడి మాటలకి ఎగిరెగిరి చప్పట్లు కొట్టడం ఈ ఓఫరిస్టులకే చెల్లుతూ ఉంది. నా మాటలు అబద్ధమైతే ఆయన మాటలేంటో మీరే వినండి. యేసు లేకుండా చనిపోయే ప్రతి ఒక్కడు అగ్నిగుండంలో పడుతున్నాడు. ఈ మాట విన్నారు కదా, దీన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. యేసు లేకుండా చనిపోయే ప్రతి ఒక్కడు అగ్నిగుండంలో పడుతున్నాడు. వాడిని అక్కడి నుంచి రక్షించడానికి అతని విశ్వాసం యేసు మీదికి మళ్లించడం, అంటే కన్వర్ట్ చేయడం, అంటే యేసు కన్వర్షనే. ఇది మహాపవిత్రమైన కార్యక్రమం. మత మార్పిడి మహాపవిత్రమైన కార్యక్రమం అంట. మరి అంత పవిత్రమైన కార్యక్రమానికి ఇంత దిగజారిపోయి ఇన్ని నీచపు మాటలు చెప్పి ఇన్ని మాయలు చేసి మత మార్పిడి చేయాల్సిన అవసరం ఉందా? పోన్లేండి, ఇంకా చాలా తెలుస్తాయి ముందు ముందు. ఇంకా కొన్ని మాటలు విందాం అనమాట. పోగా పోగా పైగొడ్డ బరువు అవుతుంది అంటారు చూసారా, వీళ్ళ వేషాలు కూడా వినగా వినగా విసిగెత్తిపోద్ది అనమాట. ఇస్కాన్ వారు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వాళ్ళందరినీ హరే కృష్ణ మూవ్మెంట్లు ఎందుకు జరిపిస్తున్నారు? అది మతం మార్పిడి కదా? అంటే బయట వాళ్ళని వీళ్ళు హిందూ మతంలో చేర్చుకుంటేనేమో ఆ మతం మార్పిడి తప్పు కాదు. కానీ క్రైస్తవులు యేసును గురించి చెప్పి ఆ దేవతలు కాదు, యేసే రైట్ దేవుడు అని చెప్పి నిరూపిస్తే ఇది తప్పు. క్రైస్తవ దేశాల్లో ఉన్న వాళ్ళను కృష్ణ భక్తులుగా చేస్తే తప్పు కాదట. కానీ కృష్ణ భక్తులు, రామ భక్తులను రక్తము చెందించిన యజ్ఞపురుషుడు యేసుబాబు అని చెప్పి ఇటు తీసుకొస్తే తప్పట. ఎలా తప్పవుతుంది బాబోయ్? చూశారు కదా, ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నది మత మార్పిడి కాదా? ఇస్కాన్ వాళ్ళు ఎందుకు మారుస్తున్నారు? మేం చేస్తున్న దానికి వాళ్ళు చేస్తున్న దానికి తేడా ఏటి అంటున్నాడు ఓఫిరయ్య. బాబు ఓఫిరు, నీకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది. ఇస్కాన్ వాళ్ళు చేస్తే కూడా మత మార్పిడి అని చేస్తే తప్పే, కానీ వాళ్ళు మత మార్పిడి చేయట్లే. అక్కడ నీకు ఫస్ట్ మేధావిలాగా మాట్లాడతావు, కానీ నీకు తాడు బొంగరం తెలీదు. గట్టిగా మాట్లాడితే నేను మామూలుగా మాట్లాడుతున్నా కాబట్టి ఎలా ఉంది, లేకపోతే ఆక్కి పువ్వుకి తేడా తెలియనోడు అని చెప్పాలి నేను. ఎందుకో చెప్పనా, వీళ్ళు మత మార్పిడి చేసే ఏ చోట కూడా మేము రోగాలు తగ్గిస్తాము, మేము కొబ్బరి నూనె ఇస్తాం, మేము కర్చీఫ్లు వేస్తాం, మేము ప్రార్థనలు చేస్తామని చెప్పట్లా. శ్రీకృష్ణ తత్వాన్ని చెప్తున్నారు. నువ్వు భగవంతుడంటే తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? భగవంతుడంటే ఒక వ్యక్తి కాదు, ఒక పేరు కాదు, ఒక రూపం కాదు, ఒక తత్వం, ఒక సత్యం. భగవంతుడంటే నువ్వు తెలుసుకోవాల్సింది అది. అంతేగాని బై ఫ్రాడ్, బై ఫియర్, బై ఇండ్యూస్మెంట్, మీ భాషలో చెప్పాలంటే ఇంకా బై అల్యూర్మెంట్, అంటే ఆకర్షణల ద్వారా, భయం ద్వారా, ప్రలోభాల ద్వారా, మోసాల ద్వారా మత మార్పిడి వాళ్ళు చేయట్లా. వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తున్నారు, తత్వాన్ని బోధిస్తున్నారు. ఆ తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, ఆ తత్వం ద్వారా ప్రశాంతత పొందిన వాళ్ళు, జీవిత సాఫల్యత అర్థం చేసుకున్న వాళ్ళు మారుతున్నారు కృష్ణ తత్వంలోకి. ఆ పేరులోనే ఉంది కృష్ణ భక్తి సమాజము. ఇస్కాన్ అంటే కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్న భక్త సమాజము. అంతేగాని వాళ్ళు రోగాలు తగ్గిపోతున్నాయని, ఎల్లకాలం బతికేస్తామని, ఆస్తులు కలిసి వస్తున్నాయని, అప్పులు తీరిపోతున్నాయని మారేవాళ్ళు కాదు, మార్చేవాళ్ళు కాదు. కానీ నువ్వు, నీలాంటి ముఠాలు ఎలా మారుస్తుంది నీకు తెలీదా? ఒకడు వస్తాడు, మా దేవుడిని నమ్మండి, మీకు రోగాలు తగ్గిస్తాం, మీకు కడుపులు చెప్పిస్తాం, అదే ప్రార్థన చేసి, మీకు కాళ్ళు తెప్పిస్తాం, బొచ్చు ఓడకుండా కాపాడుతాం, జుట్టు తెల్లబడకుండా ఆపుతాం, పొట్ట తగ్గిస్తాం. ఏంటిరా, ఏం ప్రార్థనలు, ఏం లోకం, ఏం వేషాలు వేస్తున్నారు? ఇలాంటి దాన్ని నువ్వు ఇస్కాన్ వాళ్ళ చేష్టలతోటి పోల్చుకుంటున్నావా? ఇస్కాన్ వాళ్ళది ఈరోజు కూడా చూడు, అన్నదాన కేంద్రాలు ఎన్ని నడుస్తున్నాయో. కానీ ఏ అన్నదాన కేంద్రం దగ్గర కూడా ఈ చేత్తో ముద్ద, ఈ చేత్తో భగవద్గీత పెట్టట్లా. ఈ చేత్తో అన్నం ముద్ద పెట్టి ఆకలి తీరుస్తున్నారు. తర్వాత కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి చెబుతున్నారు. ఆర్టికల్ 25 చెప్తుంది చూసావా, బై ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అండ్ పబ్లిక్ ఆర్డర్ అనేది. వాళ్ళు ఆ చట్టాన్ని, లేదంటే ఆ క్లాజ్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారమే వాళ్ళని అడిగిన వాళ్ళకి చెప్తున్నారు తప్ప, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి అందరికీ కృష్ణుడే మీ రక్షకుడు, కృష్ణుడు మీ పాపాల కోసం వచ్చాడు, మీ పాపాలు తీయటానికి పోయాడు అని చెప్పేసి అబద్ధాలు చెప్పట్లేదే. ద నాట్ ఫాలోయింగ్ ఎనీ ఫ్రాడ్ ఇండ్యూస్మెంట్. వాళ్ళు ఎవరిని భయపెట్టట్లేదు కూడా. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు మాట్లాడుతున్నావు సరే, కానీ విచిత్రంగా అక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి టప్పా టప్పా అని చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది. పాపం వాళ్ళు నువ్వు చెప్పేది నిజం అనుకుంటున్నారు. నువ్వు చెప్పేది నిజం కాదన్న విషయం వాళ్ళకి తెలుసో లేదో, కానీ నీకు పక్కాగా తెలుసు.
అంటే నువ్వు చదువులు చదివావని చెప్తున్నావు కదా, చదివే ఉంటావు, లేకపోతే ఈ మాత్రం మాయ మాటలు కూడా నువ్వు చెప్పలేవు. ఇన్ని చదువులు చదివి నువ్వు ఇంతమందిని మాయ చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, సిగ్గు అనిపించట్లేదా? సరే విందాం ఇంకా ఏం చెప్తారు. అయితే హిందువుగా ఉండాలంటే యూ కెన్ నెవర్ బీ వితౌట్ ఎ క్యాస్ట్. దెర్ కెన్ నెవర్ బీ ఎ క్యాస్ట్లెస్ హిందూ. నువ్వు అమెరికన్స్ను ఆస్ట్రేలియన్స్ను నువ్వు హిందువులుగా చేసావా, వాళ్ళని రెడ్లుగా చేసావా, చాకలోలుగా చేసావా, మంగళోలుగా చేసావా, మాలలుగా చేసావా, మాదిగలుగా చేసావా, క్షత్రియుల, కోమట్ల, వాళ్ళ కులమేది? వాళ్ళు హిందూ దేవుళ్ళని మొక్కితే చాలు, కులం అక్కర్లేదు అనుకుంటే అదే ఆర్డర్ ఇండియాలో నువ్వు ఎందుకు తీసుకురావు? వారే 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 ఓఫ్రో, నువ్వు చెప్పటం వాళ్ళు బాధటం అదే చప్పట్లు ఎంత విడ్డూరంగా అనిపిస్తుంది. దేర్ కెన్ నెవర్ బీ ఏ కాస్ట్లెస్ హిందూ. ఎవరు చెప్పారు సార్ నీకు? రాముడు పక్కన కులం పేరు లేదే, రామచౌదరి అనో, రామరాజు అనో, రామరెడ్డి అనో. కృష్ణుడు పక్కన కూడా లేదు, కృష్ణ యాదవ్ అనో, కృష్ణ గౌడ్ అనో, కృష్ణ సో అండ్ సో అనో. ఆ రోజున అక్కడ వర్ణాలు మాత్రమే ఉన్నాయి, ఆ వర్ణాశ్రమ ధర్మాల ప్రకారమే వాళ్ళు ఉన్నారు. తర్వాత కులాలు ఎప్పుడొచ్చినాయి? నీకు అన్నీ తెలుసు, నాకు శాంతాడని తెలుసు అంటావు కదా. సరే ఇన్ని చెప్పే నువ్వే ఇంకో మాట కూడా చెప్పావు, అక్కడ వాడు కులం లేకుండా బతకగలిగినప్పుడు ఇక్కడ మరి కులం వద్దని ఎందుకు అనవా అంటున్నావు. నేను చెప్తున్నా, నీ రాష్ట్రీయ ప్రజాబంధు పార్టీ ఏదో ఉంది కదా, ఆ ప్రజాబంధు పార్టీ తరఫున నువ్వు ఉద్యమం లేపు. ఏమని? భారతదేశంలో కులాలు ఎత్తేయాలి అని చెప్పేసి. నీతో పాటు నువ్వు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే పొట్టి శ్రీరాములు గారి లాగా 58 రోజులు కూర్చునే కెపాసిటీ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ అసలంటూ కూర్చుని కులాలు ఎత్తేయాలి అని చెప్పేసి నువ్వు కూర్చుంటే నీ పక్కన నిమ్మరసం గ్లాస్ ఎత్తుకుని కూర్చునేది నేను ఉంటాను నీకు సపోర్ట్గా. కులాలు ఎత్తేస్తానికి నేను రెడీగా ఉన్నా, నువ్వు రెడీగా ఉన్నావా? నీ ఎదురుగా కూర్చుని సప్పట్లు కొడతా ఉన్నారే పాపం, వాళ్ళకి తెలియదు అనుకుంటా కులం అంటే ఏంటి, కుల వ్యవస్థ ఎక్కడుంది అనేది. నేను చెప్తున్నా, ఈరోజు నేను ఒక కేటగిరీ నుంచి ఇంకో కేటగిరీకి మారాలనుకుంటున్నా, మారటానికి సిద్ధంగా ఉన్నా. దానికోసం నేను కుల మార్పిడి కూడా అవటానికి రెడీగా ఉన్నా. నువ్వు అంటున్నావు కదా, ఎవరైతే బాగా అల్పసంఖ్యాక వర్గాలు లేకపోతే అట్టడుగు వర్గాలు అని చెప్పేసి, ఆ అట్టడుగు వర్గమైన కులంలోకి నేను మారటానికి సిద్ధంగా ఉన్నా. నన్ను మార్చడానికి నువ్వు సిఫార్సు చేస్తావా? రాజ్యాంగ ప్రకారం నువ్వు ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నావుగా, నాకు ఆ కుల కేటగిరీలోంచి మార్చి నాకు అట్టడుగు వర్గంగా చెప్పబడే కులాల్లోకి మార్చు నన్ను. నీకు అది చేత కాదు. కానీ దేర్ కెన్ నెవర్ బీ ఏ కాస్ట్లెస్ హిందూ అంటావు. ఐఎమ్ రెడీ టు బీ ఏ కాస్ట్లెస్ హిందూ. ఆర్ యూ రెడీ? దానికి ఒప్పుకో. మళ్ళీ ఈ రోజుకి కూడా నీ చర్చకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఆ రిజర్వేషన్స్ దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. ఆ రిజర్వేషన్స్ కోసం నేను క్రైస్తవుడిని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడుతూ బతుకుతున్నారు. నీకు కూడా తెలియదంటే నమ్ముతావా? నువ్వు కూడా కులం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇది ఎంత సిగ్గుపడాల్సిన విషయం నీకు అర్థమవుతుందో ఓఫ్రా? ఒప్పుకో. అన్నట్టు ఇంకో మాట, కులం లేకపోతే బతికేవాళ్ళే లేరు అనుకుంటున్నావేమో. జ్యోతి గారు అన్న ఒక ఆవిడ కాస్ట్లెస్ సర్టిఫికేట్ తీసుకున్నారు, అంతేకాదు రిలీజియన్లెస్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. కానీ ఆవిడ ఆ సర్టిఫికేట్ కోసం కొన్ని సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. అంత పోరాటం చేసే శక్తి అవసరం ప్రతివాడికి ఉండదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్పించాలని ఇప్పటికైనా నువ్వే మొదలుపెట్టు ఉద్యమం. ఆడిని వీడిని నువ్వెందుకు చేయవు అనే బదులు నువ్వు పెద్ద తోపుని తురుముని అపోస్తులుని అనుకుంటున్నావు కదా, మరి ఆ అపోస్తులుడే ఆ బాధ్యత తీసుకుంటే అందరికీ బాగుంటుంది. తీసుకుంటావని ఆశిస్తూ ఉన్నాను. ఇంకోటి, అమెరికా నుంచి వచ్చిన ఒక క్రైస్తవుడు డేవిడ్ ఫ్రాలే గారు భారతదేశం వచ్చి భారతదేశం గొప్పతనాన్ని, వేదాల గొప్పతనాన్ని తెలుసుకుని అమెరికా వెళ్ళిపోయి తిరిగి అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ అని పెట్టారు. అంతేకాదు ఆయన పేరేం పెట్టుకున్నారో తెలుసా? పండిట్ వామదేవ శాస్త్రి. శాస్త్రి అనగానే ఆయన బ్రాహ్మణుడు ఎట్లా అయ్యాడు అని మళ్ళీ పిసికేసుకుంటావేమో. అదే చేతులు ఏం పిసుక్కోకు. ఆయన శాస్త్రాల గురించి తెలుసుకున్నారు కాబట్టి, ఆయన వేదాలను నేర్చుకున్నారు కాబట్టి ఆయన బ్రాహ్మణుడిగా ఆయన గుర్తించుకున్నారు. ఆయన్ని హిందూ సమాజం కూడా గుర్తించింది. అందుకే ఆయన పండిట్ వామదేవ శాస్త్రిగా పేరు మార్చుకున్నారు. వారికి శాస్త్రం తెలుసు కాబట్టి అలా స్థిరపడ్డారు. అలాంటి మహానుభావుల చరిత్రలు తెలుసుకో, నువ్వు బాగుపడతావు. ఇట్లాంటి అబద్ధాలు మానేస్తావు ఫస్ట్, అన్నిటికంటే మించి. ఓకేనా? సరే చూద్దాం పదండి. అసలు కన్వర్షన్ నేను చెప్తున్నా, హరే కృష్ణ వాళ్ళు చేసినా తప్పు కాదు, క్రిస్టియన్స్ చేసినా తప్పు కాదు, ముస్లిమ్స్ చేసినా తప్పు కాదు. ఓఫ్రి గారు ఏమంటున్నారు? కన్వర్షన్ ముస్లింలు చేసినా తప్పు కాదు, క్రైస్తవులు చేసినా తప్పు కాదు, లేకపోతే ఈ ఇస్లాం వాళ్ళు చేసినా తప్పు కాదు, ఆఖరికి నేను చేసినా తప్పు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ చిన్న తేడా ఉంది ఓఫ్రి గారు. ఏంటో తెలుసా? వాళ్ళెవరూ కూడా మీలాగా బైబిల్లో కృష్ణుని చూపించి మత మార్పిడి చేయట్లా, ఖురాన్లో కృష్ణుని చూపించి మత మార్పిడిని చేయట్లా. కానీ మీరు వేదాల్లో యేసుని చూస్తున్నారు, ఖురాన్లో యేసుని వెతుకుతున్నారు. వెతికి మత మార్పిడి చేస్తాను, మత మార్పిడి చేయటం కోసం నేను సిగ్గు లేకుండా ఎన్ని అబద్ధాలైనా ఆడతానని బహిరంగంగా ప్రకటించావు. నువ్వేమంటున్నావు? ఏమైనా చేస్తాను, ఆత్మల్ని సంపాదిస్తాను అంటున్నావు.
అబద్ధాలాడి ఆత్మలను సంపాదించటం కూడా నీ దృష్టిలో సేవ అయితే, నిన్ను అబద్ధాలు ఆడమన్న దేవుడు ఎలాంటి వాడో, అబద్ధాలు ఆడుతున్న నువ్వు ఎలాంటి వాడివో, సత్యమేవ జయతే అని చెప్పుకున్న సనాతన ధర్మం నుంచి వచ్చిన నాకు అర్థమవుతుంది స్పష్టంగా. నువ్వు మోసగాడివి. నిన్ను మోసగాడిలా మత వ్యాపారిలా తయారు చేసిన నీ దేవుడు ఎలాంటి వాడో నువ్వు ఆలోచించుకో. ఇంతకీ నీకు మతం అంటే ఏంటో తెలీదు, మత స్వేచ్ఛ అంటే ఏంటో తెలీదు, ఉపాసనా పద్ధతి అంటే ఏంటో తెలీదు. మతం మార్చుకోవటానికి, ఉపాసన పద్ధతి మార్చుకోవటానికి ఎంతటి తేడా ఉందో నువ్వు గ్రంథాలు చదివేశాను, నేను జ్ఞాన్ని, అపారమైన జ్ఞానం ఉంది నాకు అంటావు కదా, ఆ జ్ఞానం పెట్టి ఒకసారి ఆలోచించు. మతం అంటే కేవలం అభిప్రాయం మాత్రమే. మత్యుద్భవం మతం. ఒకడి మతి నుంచి వచ్చిన ఆలోచన, ఒకడు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని నచ్చితే దాన్ని స్వీకరించడం మత మార్పిడి. ఆ మత మార్పిడి నువ్వు ఈరోజు వచ్చిన పోటుగాళ్ళలాగా నువ్వు మార్చడం కాదు. గతంలో కూడా ఎంతోమంది మార్చుకున్నారు. వాదోపవాదాలు తర్వాత ఆ వాదంలో వాళ్ళు ఓడిపోతే జెన్యున్గా మతం మారిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిలో ఒక మండన మిశ్రుడు కావచ్చు, ఒక కుమారుల భట్టు కావచ్చు, ఇటువంటి వారి చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. నువ్వు కొత్తగా వచ్చి మతం మార్చాను, మతం మారుస్తాను అని చెప్పటం ఏంటి? ఇక మతానికి ఉపాసన పద్ధతికి ఉన్న తేడా ఏంటో నీకు తర్వాత చెప్తా. ఉపాసన పద్ధతి గురించి వచ్చినప్పుడు నీ బుర్ర ఏ రకంగా ఉందో అప్పుడు అర్థమవుతుంది. ఇకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కూడా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరే వినండి. బాబాసాహెబ్ లక్షల మందితో ఆయన బౌద్ధంలోకి వెళ్ళాడు. ఆయన అన్నాడు, నేను హిందువుగా పుట్టాను, అది నా చేతుల్లో లేదు కాబట్టి పుట్టేశాను, మరి ఏం చేయాలా, కానీ హిందువుగా నేను చచ్చిపోను, ఇది నా చేతిలో ఉంది. ఇప్పుడు మతం మార్పిడి తప్పు 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 అంటున్న బెవహూఫ్లను అడుగుతున్నా, బాబాసాహెబ్ తప్పు చేశాడా? వింటున్నారు కండి. బాబాసాహెబ్ వారి ప్రస్తావన తేవటమే ఒక చర్చిలో చాలా పెద్ద తప్పు. కారణం ఏంటంటే బాబాసాహెబ్ వారు దేనికి రాజ్యాంగం రాశారు? దేశం కోసం రాశారు. ఆయన భారతీయులందరి కోసం రాశారు, ఒక క్రైస్తవుడి కోసం, ఒక ముస్లిం కోసమో కాదు. అలాంటి బాబాసాహెబ్ గారు ప్రస్తావన తెచ్చి బాబాసాహెబ్ గారు మతం మారారు చెప్పరా, ఇప్పుడు ఆయన చేశాడు తప్ప అని అంటున్నావు. అడిగావు. ఆయన తప్పు చేశాడో ఒప్పు చేశాడో చెప్పాల్సింది వ్యక్తి స్వేచ్ఛగా నాకుంటుంది. ఆయన చేసింది తప్పు అయితే తప్పని చెప్తా. ఆయన ఏమన్నా దేశానికి, రాజ్యాంగానికి, నేను రాజ్యాంగం రాశాను కాబట్టి అతీతుడిని ఆయన చెప్పారా? ఆయనకి మినహాయింపించుకోలేదు. నువ్వేం చెప్తున్నావు? ఆయన తప్పు అయితే కనుక దమ్ముంటే చెప్పరా, శత కొడతారు అంటున్నావు. ఎందుకు కొడతారా? ఎవడు పడతారు కొడతానికి? దేశం అన్నా నీ జాగీరా లేకపోతే నీ క్రైస్తవ సంఘాలు జాగీరా? బాబాసాహెబ్ గారు ఏదన్నా తప్పు చేశారు అనిపిస్తే ఆ తప్పుని చెప్పే హక్కు నాకుంది. అది ఆయనే ఇచ్చారు వాక్ స్వాతంత్రం రూపంలో. అయినా నువ్వు బెదిరింపులు చేస్తానికి ఈ మాత్రం దానికి అడగటం ఎందుకు? అంటే ఏంటి, ఎవరన్నా తప్పు చేశాడనే మాట మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టిద్దాము, ఇదే కదా నీ ఆలోచన? ఏమని పెట్టిస్తావు? వాక్ స్వాతంత్రం నీకు ఇచ్చారా బాబాసాహెబ్? అందరికీ ఇచ్చారు. అందరిలో నేను ఉన్నా, నా హక్కుని నేను వాడుకుంటా. ఇలాంటి క్వశ్చన్ వేసి నువ్వు అక్కడ మాట మాట్లాడితే అక్కడ సిగ్గు లేకుండా నవ్వుతున్నారంటే అని అర్థమవుతుందిగా. వాళ్ళు ఎంతమంది నీ ట్రాన్స్లో పడిపోయారో తెలుసుగా. ఆ ట్రాన్స్లో పడిపోయారు. ఇప్పటికన్నా మీరు అర్థం చేసుకోండి అమ్మా. అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టేవాళ్ళు రేపు మిమ్మల్ని కాపాడటానికి ఓఫిర్ ఉండడు, ఇంకెవరో ఉండరు. మిమ్మల్ని ఉద్ధరించుకోవాల్సింది, మీ ఆత్మల్ని ఉద్ధరించుకోవాల్సింది మీరే. సరే చూద్దాం ఇంకో మాట కూడా. బాబాసాహెబ్ మతం మార్చుకోవడం తప్పు కాదు, ఇస్కాన్ వాళ్ళు అమెరికా వాళ్ళని మార్చిన తప్పు కాదు, క్రైస్తవులు ఇక్కడ వాళ్ళని మార్చిన తప్పు కాదు. అన్ని మతాలు ప్రచారం చేసుకోవాలా, ఎవరికి ఏది నచ్చితే దాంట్లో వాడు వెళ్ళిపోవచ్చు, అభ్యంతరం లేదు. అది వ్యక్తిగత విషయమే కానీ జాతీయ సమస్య కాదు. ఎవడు ఏ మతాన్ని నమ్మాడు, ఎవడు ఏ దైవాన్ని నమ్మాడు, చచ్చిపోయిన తర్వాత అగ్నిగుండం తప్పించుకోవడానికి ఎవడు ఏ మార్గాన్ని అవలంబించాడు అనేది వాడి పర్సనల్ ఇష్యూ. అది నేషనల్ ఇష్యూ కాదు, గ్లోబల్ ఇష్యూ కాదు. మొదటి నుంచి యేసుప్రభు అని నన్ను పెంచారు. నేను ఇప్పుడు క్రైస్తవుని. ఇంతకాలం నమ్మకంగా సేవ చేసినా సరే నా అప్పులు తీరడం లేదు కాబట్టి నేను ఇస్కాన్లో చేరుతాను అనుకుని, ఒకవేళ పోయాను పోను, మాట వరుసగా అంటున్నా, జై జై శ్రీరామను, జై హరే కృష్ణను నేను అందులో పోయినాను అనుకో. అందులో పోయినా సరే నువ్వు చాలా లేట్గా వచ్చావు బాబు, నెత్తి మీద బొచ్చు ఎక్కువ ఉన్నప్పుడు వస్తే బాగుంటుండే, లాంగ్ పిలక వస్తుంటే ఇప్పుడు చాలా పొట్టి పిలక ఉంది, యు ఆర్ నాట్ ఫిట్ అని వాళ్ళు నన్ను వెళ్ళగొట్టారు అనుకో. అయినా సరే నేను కృష్ణ భక్తుండని, హరే కృష్ణ 2-3 సంవత్సరాలు అన్నాక ఇంకా అప్పులు తీరలేదు అనుకో. ఇది వేస్ట్ అండి అని నేను అల్లాహో అక్బర్ అని అటు పోయినా అనుకో. నా ఇష్టం. అది జాతీయ సమస్య కాదు, అది నా పర్సనల్ ఇష్యూ. ఇవాళ ఏసి అన్నాను, రేపు హరే కృష్ణ అంటారు, రేపు తర్వాత ఒకవేళ నేను అల్లాహో అక్బర్ అంటారు. ఏ దేవుడిని నమ్మినా ఎక్కడ అప్పులు అక్కడే ఉన్నాయి, బేకారైనా అసలు దేవుడే లేడు అన్నాను అనుకో. అది నా ఇష్టం. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూశారు కదా. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఆ దేవుడి నుంచి ఈ దేవుడిని, ఈ దేవుడి నుంచి ఆ దేవుడిని మొక్కితే తప్పేంటి? తెలుసుకునేదాకా తెలుసు అంటున్నాడు. కానీ ఇక్కడ మాట్లాడుకోవాలి మనం ఇందాక వదిలేసిన ఉపాసనా పద్ధతి అనేది. నిజానికి మత స్వేచ్ఛకి, ఉపాసన స్వేచ్ఛకి చాలా తేడా ఉంది. అయితే ఈ ఉపాసన స్వేచ్ఛ ఎలా ఉంటుందంటే భిన్నమైన దేవతా స్వరూపాలని భిన్న స్వరూపాల్లో మనం చూస్తూ ఉంటాం, భిన్న తత్వాలని. అది చూసే క్రమంలో అందరూ ఒక తత్వాన్ని ఆరాధిస్తారు. కృష్ణతత్వాన్నో, రామతత్వాన్నో, క్రీస్తు తత్వాన్నో, లేకపోతే అల్లా తత్వాన్నో ఆరాధిస్తారు.
ఒక చోట వాళ్ళకి విశ్వాసం కుదరనప్పుడు, లేదంటే ఆ విశ్వాసానికంటే ఇంకా మిన్నగా ఇంకేదన్నా దొరికినప్పుడు వాళ్ళు ఆ విశ్వాసం నుంచి ఇంకో విశ్వాసం వైపు మరలుతున్నారు. దాన్ని ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉపాసనా పద్ధతులను మార్చుకోవటం అనేది సనాతన ధర్మం అంగీకరిస్తుంది. ఇప్పుడు ఓఫిర్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని సనాతన ధర్మం అంగీకరిస్తుంది. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. నువ్వు భగవంతుడు అనే నమ్మకంతో, విశ్వాసంతో ఏ దేవతను కొలిచినా సరే ఆ నమస్కారం అనేది భగవంతుడికే చేరుతుంది అని చెప్పేసి పరమాత్మ చెప్తున్నారు. మరి అలా నువ్వు నచ్చిన రూపాన్ని నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థనలో నేనే స్వీకరిస్తానని మీ యేసు కానీ, యెహోవా కానీ, అల్లా కానీ ఎక్కడైనా చెప్తున్నారా? చెప్పట్లేదే. మరి ఇదేమీ తెలియకుండా ఎవరినైనా పూజిస్తా ఎట్ట మాట్లాడుతున్నావా దేవుని మోహం వేసుకుని? అలా మాట్లాడకూడదు. నీ మత గ్రంథం దేన్ని ఆమోదిస్తుందో దాన్ని మాత్రమే నువ్వు చెప్పాలి. పక్కవాడి మత గ్రంథంలోకి తొంగి చూడటమే తప్పు అనుకుంటే దానిలో ఉన్న సిద్ధాంతాలను లాక్కొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నావంటేనే నీ దిగజారుడుతనము, నీ పైత్యకారి తత్వము ప్రజలకు అర్థమైపోతుందో ఫేరు. ఇంకోటి నువ్వేమంటున్నావు చూడు. దేశ సమస్య ఏంటంటే రోడ్లు సరిగా లేవు, విద్య లేదు, వైద్యము లేదు, రోడ్లు లేవు, తాగే నీళ్లు లేవు, వ్యవసాయానికి సాగునీరు లేదు, కరప్షన్ ఎక్కువైపోయింది. ఇది సమస్య. ఏ దేవుని నమ్ముకుంటామనేది ఎవరికి వాడే తేల్చుకోవాల్సిన విషయం. అది జాతీయ సమస్య కాదు. విన్నారు కదా, మత మార్పిడి అనేది దేశ సమస్య కాదు. దేశ సమస్య అంటే రోడ్లు, స్కూల్స్, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మత మార్పిడి దేశ సమస్య కాదని ఎలా అంటారు రంజిత్ ఓఫర్? ఎందుకంటే ఈ మతంలోంచి ఆ మతంలోకి మారిన తర్వాతే కదా వాడు ఏం చేస్తున్నాడు, ఈ దేశాన్ని ముక్కలు చేసి నాకు ఇవ్వండి అంటున్నాడు. మాకు ఇష్టం లేకపోతే ఈ దేశాన్ని మొక్కలు చేసి మాకు ఇవ్వండి అంటాడు. ఇంకోటేమో భారతదేశాన్ని భారతదేశంగా ఉంచాం కదా, ఆ భారతదేశాన్ని బైబుల్ దేశంగా మార్చేస్తాం కదా అంటాడు. నువ్వేమన్నా తక్కువ తిన్నావా? నువ్వేమంటున్నావో నీ ఆణిముచ్చపు మాటలేంటో నువ్వే చూడు. ప్రపంచ రాజకీయాలన్నీ మారిపోతున్నాయి. ప్రపంచ ఏకప్రభుత్వ స్థాపన కొరకు రంగం సిద్ధమవుతుంది. ఇస్రాయిల్ మీద రష్యా దండయాత్రకు సిద్ధపాటు జరుగుతూ ఉంది. ఇస్రాయిల్ మీదకి రష్యా వచ్చిన తర్వాత, రష్యా యొక్క మిత్ర దేశాలు ఓడిపోయిన తర్వాత ఏకప్రభుత్వం వచ్చేస్తుంది. చూశారు కదండి, ప్రపంచం మొత్తం ప్రభుత్వాలన్నీ కూలిపోయి ఏక పరిపాలన వస్తుందంట. ఎవడు చేస్తాడంట? ఇజ్రాయేలోడు చేస్తాడట. ఇజ్రాయేలోడు పరిపాలన చేస్తుంటే మనం జీజహాపన అని కూర్చోవాలట. ఆ దినం కోసం ఈయన తద్దినం పెట్టుకోవటానికి వెయిట్ చేస్తున్నాడట ఓఫిరు. సిగ్గుందా మాట్లాడటానికి? పరాయి దేశం పాలన కోసం ఎదురు చూసే నువ్వు కూడా ఈ మత మార్పిడి దేశ సమస్య కాదని అంటున్నావంటే నిన్ను చూసి చప్పట్లు కొడుతున్న వాళ్ళు సిగ్గుపడాలి. దేశం ముఖ్యమా, వ్యక్తి ముఖ్యమా అని ఆలోచించుకుని గుర్తు తెచ్చుకుని. పోనీ ఈ ఓఫిర్ ఏమన్నా శుద్ధపోస అనుకుంటున్నారా? ఓఫిర్ ఎట్లాంటోడో, ఓఫిర్ ఎలాంటి దేశ ద్రోహో మీరు చూడండి. సువార్త విరోధులను ప్రభువైన యేసుక్రీస్తు నామమున మేము శపిస్తున్నాము తండ్రి. వారిని నష్టపరచండి తండ్రి, భయపెట్టండి. వారి కుటుంబములు, వ్యాపారములు నష్టపరచండి. యేసుకు విరోధంగా మేము మాట్లాడినందుకు మాకు నష్టం కలిగిందని వారు తెలుసుకొని గడగడ వణికే వాతావరణం పుట్టించండి. 2వ కీర్తన 4-5 వచనాల్లో చెప్పినట్టు ప్రచండ కోపముతో దిగివచ్చి యేసునాథ వారిని తల్లడిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్నారు కదా అతని ప్రార్థన. సువార్త వ్యతిరేకుల ఇల్లు కూలిపోవాలి, వాళ్ళ వ్యాపారాలు నాశనం అయిపోవాలి. ఎందుకంత వణికిపోతున్నావు సార్? అని పెగ్గేసి వచ్చావా? నీ మాట తీరట్లా అనిపిస్తూ ఉంది. మరి సువార్త విరోధంలో ఇల్లు కూలిపోవాలి. ఏం కూలిపోతాయి? నేను సువార్త విరోధినే, నా ఇంటికి బేకమని వచ్చి నువ్వో లేకపోతే నువ్వు మొరబెట్టుకునేవాళ్ళు. మాటలు అదుపులో పెట్టుకో. ఈ దేశంలో బతుకుతూ ఈ దేశపు పౌరులు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావంటే నువ్వు ఎలాంటి దేశద్రోహివో తెలుసుకో. నీలో ఆ దేశద్రోహపు భావజాలం రావడానికి కారణం ఏంటో తెలుసా? మత మార్పిడి. అంతేనా? వీళ్ళందరూ వ్యవహారం చూడు.
చూశారు కదా ఒక్కొక్కళ్ళ కళాఖండాలు రూపాలు ఈ దేశంలో చర్చలకు వచ్చే ఆడవాళ్ళని ఎలా చెరబడుతున్నారో, ఎలా అత్యాచారాలు చేస్తున్నారో, ఎలా మానభంగాలు చేస్తూ ఉన్నారో ఈ పేపర్ కటింగ్లన్నీ చూసిన తర్వాతనే మీకు అర్థం అవ్వాలి. ఇవన్నీ జరగటానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళు మారిన మతం. మరి ఇన్ని దేశద్రోహపు చర్యలు జరుగుతుంటే ఇది దేశ సమస్య కాదు అని అంటున్నాడు అంటే సమస్యని పక్కదారి పట్టించడం కాదా? ఇలాంటి పక్కదారి పట్టించే ఆలోచనలతో ఉన్నవాళ్ళు దేశాన్ని నాశనం చేయట్లేదా ఈ మత మార్పిడి? ఇంత జరుగుతూ ఉంటే ఓఫిరే ఉంటాడు. చూడండి ఒకసారి. ఏ మతము రక్షించదు, క్రైస్తవ మతము రక్షించదు, క్రీస్తు అనే వ్యక్తి రక్షిస్తాడు అని ప్రతి మనిషిని ఒప్పించడు. ఎందుకు క్రీస్తు అనే వ్యక్తి రక్షిస్తాడు? ఆయన ఒకడే పాప పరిహారార్థము తన పరిశుద్ధ రక్తమును చిందించినాడు. యేసు రక్తమును ఆశ్రయించకుండా ఉన్న వాళ్ళందరూ అగ్నిగుండంలో పడడానికే చచ్చిపోతున్నారు. విన్నారు కదండి. ఇంత సొల్లు చెప్పి ఎవరినైనా మార్చొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరిష్టానికి వాళ్ళు ఉండొచ్చు అని చెప్పిన వ్యక్తి వీళ్ళంతా అబద్ధము. యేసుక్రీస్తు మాత్రమే కాపాడుతాడు, యేసుక్రీస్తు మాత్రమే నిజమైన రక్షకుడు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏమైపోయింది నీ ఉదారభావం? ఇప్పుడు దాకా మాట్లాడింది ఫైనల్గా వచ్చేపాటికి నీ ముసుగు తీసి నీ మత మార్పిడి బుద్ధిని చూపించావు కదా. నువ్వు మాత్రమే నిజమంటున్నావు. చూసావా? ఈ సంకుచితత్వమే నీకు క్రైస్తవ్యం నేర్పుతుంది. ఆ సంకుచితత్వంలోకి వెళ్లకుండా హిందూ సమాజాన్ని కాపాడుకోవాలనే మేము ప్రయాసపడుతుంది. మా ప్రయాస పడుతూనే ఉంటాము. మేము ఎప్పటిదాకా పోరాడతామో తెలుసా? ఈ మత మార్పిడిలకు వ్యతిరేకంగా మా ఓపిక ఉన్నంత వరకు కాదు, మా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాం. ఈ దేశం సుభిక్షంగా మళ్ళీ పురాతనంగా భారతదేశం ఎలా ఉందో అంతటి ప్రశాంత వాతావరణం భారతదేశంలో వచ్చేదాకా మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఈ మధ్యలో నీలాంటి ఓఫర్లు రావచ్చు, లేకపోతే ఇంకో కొంతమంది లోఫర్లు రావచ్చు, ఏమైనా రావచ్చు. ఎవడి ఒడతూపులకి మేము భయపడేది లేదు. ఈ దేశంలో మత మార్పిడి అనేది మళ్ళీ గుర్తుపెట్టుకో. నేను మారుస్తాను, మార్చటం తప్పు కాదంటున్నావు. కాదు, మారటం తప్పు కాదు, మార్చటం ముమ్మాటికి తప్పే. ఎందుకంటే మతం మారటం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ, మార్చటం నీ హక్కు కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్లు అనేవాళ్ళు, హిందువులు కూడా తెలుసుకోవాలి. మీకు మారే స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛకు ముందు మీకు ఒక ఇంగితం, విచక్షణ అనేది ఉంటుంది. దానికి పని చెప్పండి. దాని పద్ధతుల్లో మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.